and it's a pleasure and as well as a privilege to be part of the function. దాంట్లో సర్వ జనులకు అవసరమైనటువంటి ఒక రైతును సన్మానించడం నేను ఒక భాగ్యంగా భావిస్తా ఉన్నాను. అలాగే మొట్టమొదటిగా యావత్ ప్రపంచం యావత్ సృష్టి కూడా మాతృభూమి మీద ఆధారపడింది కాబట్టి ఒక్కసారి మాతృభూమి, మాతృభాష, మాతృదేశం వీళ్ళని మరవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ ఎప్పుడో అవసరం ఉన్నప్పుడే మర్చిపోతాం. ఎప్పుడు తల్లిని జ్ఞాపకం పెట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడే తల్లిని మర్చిపోతాం. ఎప్పుడు తెలుగులో మాట్లాడటం, అవసరం ఉన్నప్పుడే ఈయన ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఏమనుకుంటాడో ఏమో, ఈయన ఈ డజన్లో ఎనీథింగ్ అని అనుకుంటాడో ఏమో అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాం. అలాగే మిగతా దేశాలను మెచ్చుకుంటాం, మన దేశాన్ని అగౌరవపరిచే కార్యక్రమాలకు పాల్పడతాం. దయచేసి మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం. అలాగే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మా శ్రీనివాస్ గారితో ఉన్నటువంటి స్నేహితులు. ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అనగానే ఐ టు రన్ 2 వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఒకటి సహాయాన్ని, ఇంకొకటి ప్రగతి అని. బికాజ్ ఐఎమ్ డాక్టర్ ప్రాక్టీసింగ్ MBBS డాక్టర్ అట్ శంషాబాద్. నేను ముఖ్యంగా ఈ యాడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, అలాగే యూత్ అండ్ విమెన్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఆధారపడతాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ జస్ట్ కనెక్టింగ్ పీపుల్. జ్ఞానం ఉన్న వాళ్ళకి, జ్ఞానం అవసరం ఉన్న వాళ్ళని కనెక్ట్ చేయడమే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర. కానీ సమాజంలో ఏమైపోయిందంటే ఒక స్వచ్ఛంద సంస్థ అనగానే అరే మస్తు డబ్బులు వస్తాయి, ఏడికెడికి తెస్తారు, ఎన్ని తీసుకుంటారు, ఎన్ని ఖర్చు చేస్తారు, 10 రూపాయలు తెచ్చుకుంటారు, రూపాయలు ఖర్చు పెడతారు, ఇంకా ఆయన 9 రూపాయలు మీరు తీసుకొని పోతారు. ఒక్కసారి అటువంటి వాళ్ళందరినీ కూడా కళ్ళు తెరిచి శ్రీనివాస్ గారి జీవితం స్టడీ చేయమని చెప్తాము. PhD ప్రోగ్రామ్ అంటే ఎంత కష్టపడి, ఎంత తపనతో, నిరంతర కృషితో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని ఈ 20 సంవత్సరాలు గడపారో నిజంగా చూపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే అతనికి ప్రేరణ కలగడానికి కారణమైనటువంటి వంశీ గారు.